ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు నేతలతో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి, పద్మారావు, తలసాని జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కూడా ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమందిని రంగంలోకి దింపాలన్న అంశంపై కూడా చర్చించనున్నారు. వచ్చే నెల 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఫామ్ హౌస్కు చేరుకున్నారు. ముఖ్యంగా 3-4 ప్రధాన అంశాలపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించబోతున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఇప్పటికే దీనికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బీఆర్ఎస్ పార్టీకి మొత్తం 38 మంది శాసనసభ్యులు ఉండగా ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. 28 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానం దక్కబోతోంది. ఇక రెండవ అభ్యర్థిని బరిలో నిలపాలా లేదా అనే దానిపై ఈరోజు జరిగే సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోబోతున్నారు. రెండవ అభ్యర్థిని బరిలోకి దింపాలా, లేకపోతే ఒక అభ్యర్థిని బరిలోకి దించి ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా చేయాలా అనేది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సమావేశంలో ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానం ఎవరికి దక్కబోతుంది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ తనకు రెన్యువల్ చేయాలంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రిగా ఉన్నారు, లంబాడా సామాజిక వర్గం, మహిళా కోటాలో సత్యవతి రాథోడ్కు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలంటూ ఆమె పట్టుబడుతున్నారు. ఇటీవల మండలి విప్పుగా సత్యవతి రాథోడ్ను కేసీఆర్ నియమించారు. దీంతో ఆమెకు రెన్యువల్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు నడిచాయి. కానీ బీసీల అంశం పెద్ద ఎత్తున రాష్ట్రంలో నడుస్తోంది. బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతో పాటు బీసీ కులగణన అంశం పెద్ద ఎత్తున రాష్ట్రంలో నడుస్తుంది. కాబట్టి బీసీ సామాజిక వర్గాన్ని నుంచి అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్లు వినిపించాయి. బీసీలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఇటీవల పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించింది. బీసీ సామాజిక వర్గం నుంచి దాసోజు శ్రవణ్తో పాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. ఇక మాజీ మంత్రి జోగి రామన్న పేరు కూడా తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఎస్సీ కోటా నుంచి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు తాజాగా పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాగర్ కర్నూలు లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఉమ్మడి
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తే విద్యావంతులకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అమలు అవుతున్న నేపథ్యంలో ఎస్సీలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి పార్టీకి లాభం జరుగుతుందనే అంశాన్ని కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక రెండవ అంశం, వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన అంశాలను లేవనెత్తాలనే అంశంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం మాత్రం కనపడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గుతుందని బీఆర్ఎస్ పార్టీ పదే పదే విమర్శలు చేస్తోంది. ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తాలనే అంశంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం మనకు కనపడుతుంది. ఇక గత విస్తృత స్థాయి సమావేశంలోనే ఏప్రిల్ 27వ తేదీ నాటికి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. దీనికి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కమిటీలు ఏర్పాటు చేస్తామంటూ పార్టీ నేతలకు తెలిపారు కాబట్టి కమిటీల ఏర్పాటుపై ఈరోజు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ఎక్కడ నిర్వహించాలనే దానిపైన ఈ రోజు ఖరారు చేసే అవకాశం కనపడుతోంది. వరంగల్, హైదరాబాద్ లేదా గజ్వేల్, జనగామ ఈ 4 ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఉండే విధంగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్కు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్కు సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా పోటీ చేయలేదు. కానీ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. గత విస్తృత స్థాయి సమావేశంలోనే రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతోంది. యువత అదేవిధంగా మిగిలిన వర్గాలు బీజేపీ వైపుకు చూస్తున్నాయి. వారు బీజేపీ వైపుకు వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో బీజేపీ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపొందిన నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెడుతోంది కాబట్టి ఈ అంశాలు రాజకీయ పరిణామాలపై కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు దాదాపు 30 మంది బీఆర్ఎస్ పార్టీ నేతలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ సవిన్.